రక్తమంతా కాచాం. ఆయన మన కొరకు సొగసైన స్వరూపమైన లేనివాడుగా అయిపోయాడు. ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 మంది పురుషుల్లో ఆయన గుర్తిస్తాను అని సెలోమితి చెప్పింది. అంత ధవలవర్ణుడు, అంత రక్తవర్ణుడు ఏమయ్యాడు నీ కొరకు నా కొరకు అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన మనుషులు చూడ నల్లవాడిగా అయిపోయాడు, వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిని అయినా అనుభవించాడు. మనకు రావలసిన శిక్ష యావత్తు కూడా ఆయన భరించాడు. ఆయన మన కొరకు తన ప్రాణము ధార పోసాడు. ఎందుకొరకు ఇంత త్యాగం ప్రభువు మనకు చేశాడు అంటే, కొరింథీ పత్రికలో ఒక మాట ఉన్నది, దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయడానికి. మన వాస్తవానికి ఎవరు అంటే దరిద్రులం. మనం ఎవరు? దరిద్రులం. అందుకని ప్రకటన గ్రంథములో 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు. ఒక సంఘంతో, నీవు దరిద్రుడవు, నీవు దరిద్రుడవు, నీవు దిక్కుమాలిన వాడవు అని ప్రభు చెప్పాడు. వాస్తవానికి మనము అన్నీ ఉన్నప్పటికీ కూడా దరిద్రులం. దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తమైన దరిద్రుడుగా చేయబడ్డాడు. దేవుడు మనల్ని దీవించడానికి, ఉన్నతమైన స్థితిలో మనం ఉంచడానికి దేవుడు కోరుకుంటున్నాడు. దరిద్రులైన మనల్ని దేవుడు ధనవంతులుగా చేయాలనుకుంటున్నాడు. అడుగును బడి కింద పడిన మనల్ని దేవుడు ఉన్నతమైన శిఖరాల మీద పెట్టాలని ఆశ. దేవుని ఆశ ఏంటి? మనల్ని దీవించాలని. దేవుడి ఆశ ఏంటి? ఉన్నత పర్వతాలను మనల్ని ఎక్కించాలని, ఉన్నతమైన స్థితిలో మనల్ని పెట్టాలని దేవుని ఆశ. అందుకని బైబిల్ ఇలా చెప్తుంది, నేను మిమ్మల్ని పైవాడిగా ఉంచుతాను కానీ కిందవాడిగా ఉంచను అన్నాడు. మనకు కూడా ఆశ ఉంది. ఏంటి ఆశ? నేను పైవాడిని కావాలి, నేను దేవుని చేత దీవెనను అందాలి, నేను దేవుని చేత ఆశీర్వదించబడాలి. చెప్పండి, మనకుందా లేదా ఆశ? దీవించబడాలని ఆశ ఉందా లేదా? నా పిల్లలు దీవించబడాలి, నేను ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి, ఉన్నత స్థాయిలో నేను బ్రతకాలి అని ఈ వారి మనస్సులో ఈ ఆశ తప్పనిసరిగా ఉంటుంది. అడుక్కునేవాడు కూడా సొంత జోలే ఉండాలని అనుకుంటాడంట. ఏంటి? అడుక్కునేవాడికి కూడా సొంత జోలే. అంటే ప్రతి వారి జీవితంలో కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. అయితే ఈ ఉదయకాలం మనము ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, ఉన్నత పర్వత శిఖరాలకు మనం ఎక్కాలన్నా, దేవుని చేత మనం దీవించబడాలన్నా 4 తప్పనిసరిగా చేయాలి. ఒక 4 కార్యాలు మనం తప్పనిసరిగా చేయాలి. మనం దీవించబడాలి అంటే, ఉన్నతమైన స్థితికి ఎక్కాలంటే 4 తప్పనిసరిగా చేయాలి. అయ్యేంటియో మనం క్లుప్తంగా త్వరగా మరి చూద్దాం రండి. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుంటాం. 4వ వచనాన్ని చదువుకుంటాం. వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు,
నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడే అటివాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. కింద వచనం చదవండి. అట్టివాడు, అండర్లైన్ చేసుకోండి, అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఎట్టివాడు? ఏమ్మా నిద్రపోయి చెప్పండి, విన్నాం. ఎట్టివాడు? ఎట్టివాడు ఆశీర్వాదమునందును. ఈ మధ్యాహ్న సమయంలో మన మనసులో ఉన్న మాట, మీ మనసులో ఉన్న మాట చెప్పండి ఒక్కొక్కళ్ళు. అంటే ఏం చెప్తాం? ఏం చెప్తాం? మేము ఆ పిల్లలు మేము దీవెన నొందాలి, మేము దేవుని చేత ఆశీర్వదించబడాలి, మేము దేవుని చేత దీవించబడాలి. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు అమ్మా ఏం ప్రార్థన చేయమంటారు చెప్పండి అంటే ఏమంటారు? అన్నయ్య మాకు చాలా అప్పులు ఉన్నాయి, మేము అప్పులతో నింపబడ్డాము, అప్పులన్నీ కూడా తీర్చబడాలి. మొన్న రాహేలక్కల ఇంట్లో చెప్పుకున్నాం. ఏ ఇల్లు అది? శుక్రవారం ఏం చెప్పుకున్నాం? అప్పులతో నింపబడిన ఇల్లు. ఏ ఇల్లు అంటది? అప్పులతో నింపబడిన ఇల్లు. నిన్న ఒక ఇల్లు చెప్పుకున్నాం. ఏ ఇల్లు అది? ట్యాబ్ ఒకటి చెప్తున్నారు. సంతానం లేని ఇల్లు. అప్పులతో నింపబడిన ఇల్లు, సంతానము లేని ఇల్లు. ఈ రెండు ఇల్లు ఏమని చెప్పండి, విన్నారు కదా. అప్పులతో నింపబడిన ఇల్లేమో దీవెన నొందింది, అప్పులన్నీ తీర్చబడ్డాయి. అప్పులు తీర్చబడి వారు పోషణ నొందడానికి, పోషించబడడానికి దేవుడు ఇంకా సమృద్ధిని ఇచ్చాడు. అంటే దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే, దేవుని ఆశీర్వాదం సమృద్ధి. దేవుని ఆశీర్వాదం సమృద్ధి. అప్పులతో నింపబడిన ఇల్లు, అప్పులు తీర్చబడి సమృద్ధిగా వారు దీవెన నొందారు. అంటే నేటి దినాల్లో సమస్యలు ఏంటి కుటుంబాల్లో అంటే అప్పులు సమస్యలు. అప్పు లేని వారు ఎవరు కూడా లేరు. ప్రతి వారు కూడా ఏదో ఒక అప్పు కలిగి ఉన్నారు. ఉన్నారా లేరా? ప్రతి వారు కూడా అప్పు కలిగి ఉన్నారు. ఏదో ఒక అప్పు, రుణాలు కలిగి ఉన్నారు. అప్పు లేని వారంటూ భూమి మీద ఎవరు కూడా లేరు. టాటా, బిర్లాలు కూడా అప్పుల్లోనే ఉన్నారు. మీకు తెలుసా ఇంకో మాట? ఇప్పుడు భారతదేశం కూడా అప్పుల్లోనే ఉంది. జగన్ అన్న ఇన్ని డబ్బులు ఇచ్చాడు, ఈ ప్రభుత్వం ఇన్ని డబ్బులు ఇస్తున్నారు అని మనం సంకలు కొట్టుకుంటున్నాంగా, తీసుకుంటున్నాంగా. అంటే భారతదేశాన్ని అప్పు పెట్టి భారతదేశంలో ప్రజలకు ఏరే దేశం నుండి డబ్బు తీసుకొస్తా ఉన్నారు. ఊరికే మనకు డబ్బులు ఇస్తున్నాడు ఆయన అని మనం ఆనందిస్తున్నాం. అంటే జగన్ గారు కొన్ని అప్పులు చేశాడు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొన్ని అప్పులు చేస్తూ ఉన్నారు. అంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అంటే అప్పుల్లో ఉందన్నమాట. అప్పుల్లో ఉంది. కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి. భారతదేశం అప్పుల్లో కూడా ఉంది. అప్పు లేని వారు అంటూ ఎవరు లేరు. అది ఏం చెప్తున్నారంటే, అన్నయ్య మా అప్పులన్నీ తీర్చబడాలా అంటే కారణం ఏంటి? మేము దీవెన నొందాలి. రెండో సమస్య ఏంటి? గర్భఫల సమస్య, బిడ్డల సమస్య. బిడ్డల సమస్య. కొన్నిసార్లు బిడ్డలు ఉన్నప్పుడు, బిడ్డలు లేనప్పుడు బిడ్డల విలువ అర్థమవుతుంది. బిడ్డలు పుట్టిన తర్వాత వారి యొక్క విలువ అర్థం కాదు. నిన్న ఒక అమ్మాయి పాపకు నీళ్ళు పోస్తూ బెదిని కొడతా ఉంది. నీళ్ళు పోస్తానే పిల్లరాళ్ళు. నేను అన్నాను, ఏమ్మా పిల్లలు లేనప్పుడు ఏడుస్తారు, పిల్లలు లేరు అన్నయ్య అంటారు. ఇప్పుడు ఎందుకు అట్లా బాతున్నావు ఆ పిల్లని
సన్నగా ఎర్రగా చాలా అందంగా ఉంది ఆ బిడ్డ. నీళ్ళు పోస్తూనే బాత్తా ఉంది. అంటే పిల్ల నిలబట్టలేదు, నీళ్లు పోస్తుంటే. నిలబడవా అని చెప్పి 4-5 బాదులు బాదింది ఈపు మీద పెట్టి. నేను ఎంబట అడిగాను, ఎరా పిల్లలు లేనప్పుడేమో పిల్లలు లేరు అన్నయ్య ప్రార్థన చేయని అంటారు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ వంతున అమ్మాయిని కొడుతున్నావు, కొట్టేదాన్ని కాళ్ళకు కొట్టు, ఈపు మీద కొడుతున్నావు, గుండె అదిరిపోయి చచ్చిపోతే ఏం చేస్తావు? చెప్పండి. నేటి దినాల్లో కుటుంబాల్లో కలిగి ఉన్న సమస్యలు అప్పులు, రెండవది గర్భఫల సమస్య. కూతురికి పిల్లలుంటే కొడుకుండరు, కొడుకు పిల్లలుంటే కూతురుకుండరు. గర్భఫల సమస్య. అయితే ఇవన్నీ పోవడానికి మూలం ఏంటి చెప్పండి? అప్పులు పోవడానికి, సంతానం కలగడానికి ఒకటే కారణం ఏంటి? తలుపు వేయబడడం. అమ్మ అర్థమైందిరా? తలుపు వేయబడడం అంటే ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన. నీ అప్పు సమస్యలన్నీ తీర్చబడాలి అంటే ఏం చేయాలి? మోకాళ్ళు అని నువ్వు ప్రార్థన చేయాలి. నూనె ఇంటిలో నింపబడుతుంది. నీ కుమార్తెకి కుమారునికి గర్భఫలము కావాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే ఇట్టి కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ప్రభువా మీ వలే ప్రార్థన చేశాము, మీ వలే మోకరించాము, మీ వలే అపవాదిని గద్దించాము, కానీ ఏం కాలేదు. చెప్పండి. ఆ దయ్యము ఆ బిడ్డలో నుంచి పోలేదు. ఆ దయ్యము ఆ బిడ్డలో నుంచి పోలేదు. ఏంటి సమస్య? నీవలే ప్రార్థన చేశాం కదా, నీవలే మొరపెట్టాం కదా, ఎందుకు ఆ దయ్యం పోలేదు అంటే మార్కు సువార్తలో ఏం చెప్తాడు అంటే, ప్రభు ఇట్టి దయ్యము విడిచిపోవాలి అంటే ఏం చేయమని చెప్పాడు? ప్రార్థన వల్ల తప్ప మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోదు అన్నాడు. అంటే దయ్యము వదిలిపోవాలంటే ఏం కావాలి చెప్పండి నాన్న? అప్పులు పోవాలంటే ప్రార్థన అన్నారు, బాగానే ఉంది. గర్భఫలం కావాలంటే ప్రార్థన అన్నారు, బాగానే ఉంది. మరి దయ్యం పోవాలంటే చీపిరి, చెప్పు, ఇనప మొక్క, గడ్డపార ఇటు పోద్దా? ఏమ్మా ఆర్యాక మండలి ఏంటండి, గార మండలికి, చెప్పుకి, చీపిరికి దయ్యం పోద్దా? దయ్యం ఎలా పోతుంది? ప్రార్థన వలన. మార్కు సువార్తలో అది ఏ ప్రార్థన అని చెప్పాడు చూన్నానా? మార్కు సువార్తలో ఏ ప్రార్థన అని చెప్పాడు దాన్ని? ఇలాంటి దయ్యము విడిచిపోవాలి అంటే అదే ప్రార్థన అన్నాడు, ఉపవాస ప్రార్థన వలనే అన్నాడు. ఏ ప్రార్థన వలన అంట? ఉపవాస ప్రార్థన వల్ల ఇలాంటిది వదిలిపోతుంది అని చెప్పాడు. కనుక ప్రార్థన వలనే దయ్యాలు పారిపోతాయి. అది ఉపవాస ప్రార్థన వలన దయ్యాలు పారిపోవడానికి అవకాశం ఉంది కదా. అయితే మనము దీవెన నొందాలి అంటే మనం 4 చేయాలని చెప్పుకుంటున్నాం. ఏం చేయాలి? త్వరగా చెప్తాను, ఎండవేడి చాలా భయంకరంగా ఉంది. త్వరగా చెప్తాను, మిమ్మల్ని త్వరగా ఇంటికి పంపిస్తాను. వినండి. దేవుని చేత, యెహోవా చేత మనం ఆశీర్వాదం నొందాలి అంటే, దేవుని చేత మనం దీవించబడాలి అంటే ఇవి 4 చేయాలి. మొదటిది ఏం చేయాలంట? మొదటి చెప్పండి, నేను త్వరగా ముగిస్తాను. మొదటిది ఏం చెప్పండి అంటే,
వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకయు. దేవుని చేత మనం దీవించబడాలి అంటే, దేవుని చేత మనం బ్లెస్ చేయబడాలి అంటే, నీవు నీ పిల్లలు దేవుని చేత దీవెన నొందాలంటే, యెహోవా వలన దీవెన నొందాలి అంటే దేని మీద మనసు పెట్టకూడదు? చెప్పండి. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకయు. కొన్నిసార్లు మన మనసు అంతా దేని మీద ఉంటుంది? ఏమ్మా చెప్పండిరా, మన మనసు అంతా దేని మీద ఉంటుంది? వ్యర్థమైన దాని మీద. వ్యర్థమైన దాని మీద. లోకంలో కనబడుతుందంతా వ్యర్థమైందే. అందుకని లోకాన్ని గురించి ఏమన్నాడు ప్రభు అంటే, ఇది శాశ్వతమైనది కాదు. లోకములో ఉన్నంతయు శాశ్వతమైనది కాదు. లోకములో ఉన్నంత కూడా వ్యర్థమైనదే. ప్రసంగి గ్రంథంలో 7 సార్లు చెప్తాడు, వ్యర్థము వ్యర్థము వ్యర్థము. భూమి మీద మనుషుడు ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఓసారి మేము సువార్తకి వెళ్ళాం, డేవిడ్ అన్న నేను. సువార్తకి వెళ్తే ఒకళ్ళు ఇల్లు కడతా ఉన్నారు. ఇల్లు కడుతుంటే వాళ్ళు అంటాడు, అయ్యా నువ్వు కట్టినింట్లో ఉండవయ్యా అంటున్నాడు. ఇంటి దగ్గరే, ఇంటి పక్కనే నిలబడ్డాం. నువ్వు కట్టినింట్లో ఉండవు అంటే ఇది శాశ్వతం కాదు. భూమి మీద అంతా వ్యర్థమైందే. భూమి మీద ఉన్నదంతా వ్యర్థమైనదే. అందుకని దేవుని ప్రజలుగా వ్యర్థమైన దాని మీద మనం మనస్సు పెట్టకూడదు. అంటే భూమి మీద ఉన్నాం కాబట్టి అవసరతలు ఉంటాయి, కానీ వాటి మీద మన మనస్సు ఉంచకూడదు. అంటే మన మనసు దేని మీద ఉంచాలా? మనం చెప్పుకున్నాం, అబ్రహాం మనసు దేని మీద ఉంది? నానా చెప్పండి, అబ్రహాం మనసు దేని మీద ఉంది? అబ్రహాం ధనవంతుడే, కానీ అబ్రహాం మనసు దేని మీద ఉందంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం మీద, పునాదులు గల పట్టణం మీద తన కళ్ళు ఉన్నాయి, తన మనసు ఉంది. భూమి మీద ఉన్నాడే కానీ, అమ్మ వినండి, అబ్రహాం భూమి మీద ఉన్నాడే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు లేనివాడుగా బ్రతికాడు. మనం ఉండటానికి ఇల్లు కావాలి, స్థలాలు కావాలి, డబ్బు కావాలి, అన్ని కావాలి, అవసరమే. కానీ ఈ అవసరమే కానీ వీటి మీద మన మనసు ఎప్పుడు ఉండకూడదు. డబ్బు అవసరమే, గృహాలు అవసరమే, వాహనాలు అవసరమే, వస్తువులు అవసరమే. కానీ అవసరమే కానీ, అమ్మ వినండిరా, అవసరమే కానీ వాటి మీద మన మనస్సు అనేది ఉంచకూడదు. మన మనస్సు అనేది ఉంచకూడదు. మన మనసు ఎక్కడ ఉండాలా? కొలసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఎక్కడ ఉంచాలంట మనసు చెప్తాడు. చూడనా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ, అమ్మా వినండిరా, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టకుడి. ఇప్పుడు చెప్పండి, మన మనసు భూ సంబంధమైన వాటి మీద ఉన్నదా, పరలోక సంబంధమైన వాటి మీద ఉన్నదా? వినండి, ఓసారి ఇది ఉపమానంగా చెప్పబడింది. ఓసారి రాజుగారి కుమారుడు బంధించబడ్డాడంట. బంధించబడితే ఒక వ్యక్తి ఆ మార్గం వెళ్తా ఉన్నాడు. ఈ రాజుగారి కుమారుడు ఏం చేశాడంటే, కిటికీ అద్దాలు పగలగొట్టి
ఒక వ్యక్తి అటు మార్గం వెళ్తుంటే తన దగ్గర ఉన్న ఒక బంగారపు కడియాన్ని తీసి తన ముందు విసిరేసాడంట. ఏం చేశాడు? విసిరేసాడు. విసిరేయగానే దాన్ని తీసుకున్నాడు. ఇంకోటి విసిరేసాడంట, మళ్ళీ దాన్ని తీసుకున్నాడు. ఉంగరాలు విసిరేసాడంట, కడియాలు విసిరేసాడంట, తన దగ్గర ఉన్న బంగారం అంతా విసిరేసాడంట. విసిరేస్తుంటే అవి ఏరుకుంటున్నాడు, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో పైకి చూడలేదు. ఆమె అర్థమవుతుందా? పైనుంచి రాజకుమారుడు కిందేస్తా ఉన్నాడు, అవి కింద ఏరుకుంటున్నాడు, కానీ ఎటు ఎత్తలేదు. తన తల పైకి ఎత్తలేదు. ఎటు నుంచి వస్తున్నాయి అని చెప్పి పైకి ఎత్తలేదు. ఇతడు విసిరేస్తా ఉంటుంటే ఏరుకునే పనిలో ఉన్నాడు. ఈ రాజుగారి కుమారుడు కోపం వచ్చి, అరే ఇటు పైకి చూడ్డే అని చెప్పి పక్కన ఒక బండి ఉంటే తలగబెట్టేశాడంట. ఏం చేశాడు? తలగబెట్టేశాడు. అప్పుడు చూశాడంట పైకి, అమ్మో ఎక్కడి నుంచి వచ్చింది రాయి అని. అర్థమైందా? తలకు దెబ్బ తగిలిన తర్వాత పైకి చూశాడు, ఎవరు వేసారు ఈ రాయి అని. అంటే బంగారం ఏంటి అంటే తన దగ్గర ఉన్న వస్తువులు వేస్తుంటే పైకి తలెత్తలేదన్నమాట. అంటే కొన్నిసార్లు మనం ఎలా ఉంటామంటే, ఏమా చెప్పండి, మన మనసు భూసంబంధమైనదే ఉంటుంది. భూసంబంధమైన వాటి మీదనే మనసు పెడతాం, భూసంబంధమైన వాటి మీదనే ఆలోచన ఉంచుతాం కదా. ఏరుకుంటున్నాం, కానీ పైకి మన తల ఎత్తట్లేదు. అంటే పైకి మన మనసు ఎత్తట్లేదు. ప్రియమట్టి వారులారా, బైబిల్ చెప్తుంది, దేవుని చేత మనం బ్లెస్ చేయబడాలి అంటే, దేవుని చేత మనం ఆశీర్వాదం నొందాలంటే ఏం చేయాలి? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక. రెండోది చూడండి పిల్లరా, ఏమన్నాడంటే కపటముగా ప్రమాణము చెయ్యక. కపటముగా ప్రమాణం చేయక అంటే కపటంగా మనం ప్రవర్తించకూడదు. ప్రభు అన్నాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలా కాకుండా అవును కాదు అన్నాం అనుకోండి, అంటే అపవాది నోట నుండి ఆ మాటలు వస్తాయి. అందుకని మనం కపటముగా ప్రమాణం చేయకూడదు. అంటే కపట మనసు ఉంచుకోకూడదు. అంటే లోపల ఒక మనసు ఉంటుంది, పైనేమో మరొక మనసు ఉంటుంది. లోపలేమో వీళ్ళు ఎప్పుడు పాడైపోతారా అనే మనసు ఉంటుంది, పైకి మట్టికి మనం చాలా మర్యాదగా చక్కగా పలకరిస్తాము కదా. అక్క ప్రెసిడెంట్ అక్క, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానక్క, మీ కొరకు మేము మొరపెడుతున్నామక్క, బాగున్నారక్క, ప్రేడడక్క అని చెప్పి మనం పైకేమో వారి క్షేమము కోరినట్లుగా కనబడతాము. లోపలేముంటుంది? ఇది ఎప్పుడు పాడైపోతారా, ఈ ఎప్పుడు నష్టపోతారా అంటే పైకి ఒక మాట లోపల ఒక మాట కాదు. కపటముగా ప్రమాణము చేయకయు, కపటముగా మాట్లాడకయు, కపటముగా ప్రమాణము చేయకయు. ఒకటి, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టద్దు. రెండోది, కపటముగా ప్రమాణము చేయవద్దు. మూడోది ఏమన్నాడంటే నిర్దోషమైన చేతులు. అమ్మా వినండి, మన చేతులు ఎలా ఉండాలి? నిర్దోషమైన చేతులు. కరోనా మనకి ఒక పాట నేర్పించింది కదా. కరోనా కాలంలో మనం ఏం చేసేవాళ్ళం? కొట్టు దగ్గర పోయి వచ్చి కూరగాయలన్నీ కడుక్కునేవాళ్ళం, కొట్టు దగ్గరికి వెళ్ళి వచ్చి చేతులు కడుక్కునేవాళ్ళం, బయటికి వెళ్ళి వచ్చి చేతులు కడుక్కునేవాళ్ళం. ఎందుకు కడుక్కున్నాం అమ్మా? చేతులు కడుక్కోపోతే ఏమవుతుంది? చచ్చిపోతాం. అంటే కరోనా మనకు చేతులు ఎలా కడుక్కోవాలో నేర్పించింది. అంతకుముందు అయితే మేము మట్టి పని చేసేటప్పుడు, ట్రక్కు పని మట్టి పోసేటప్పుడు బాగా ఆకలిద్ది అనమాట. అర్థమైందా? ట్రక్కు వెళ్ళగానే గబగబా చేతులు అనుకోవటం, చొక్కాకి గబగబా అన్నం దగ్గరికి వెళ్ళి కలుపుకొని తినేయటం.
మళ్ళీ ట్రక్ వెళ్ళగానే మళ్ళీ వచ్చి మళ్ళీ తింటాం. అంటే చేతులు కూడా సరిగ్గా కడుక్కోము. మీరు చెప్పండి, బాగా ఆకలింది అనుకోండి, ఏం చేస్తారు? బాగా ఆకలింది, అన్నం పెట్టారు, చేతులు కడుక్కోవడం లేదు, ఏం లేదు, తినేయటమే కదా. కొంతమందికి బాగా ఆకలి అయితే మొహం కడుక్కున్న సంగతి కూడా అర్థం కదనమాట. తినేస్తూ ఉంటారు కదా. అది వాక్యం ఏం చెప్తుందంటే, ఏ చేతులు మనం కలిగి ఉండాలంటే నిర్దోషమైన చేతులు, అంటే పాపము లేని చేతులు. పాపము లేని చేతులు అంటే దేవుడు మన చేతులు చూస్తూ ఉంటాడు. అందుకని మన చేతులు పరిశుద్ధంగా లేకపోతే యెషయా గ్రంథంలో అంటాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు నేను వాటిని చూడను అంటాడు. మీరు మీ చేతులు చాపునప్పుడు నేను వాటిని చూడను. మీ చేతులు రక్తముతోను, మీ చేతులు దోషముతోను, మీ చేతులు అపవిత్రపరచబడి ఉన్నాయి, మీరు మీ చేతులు చాపునప్పుడు నేను చూడను అన్నాడు. ప్రియమటి వాళ్ళారా, ఈ చేతుల ద్వారా మనం అపవిత్రత ఏమీ చేయకూడదు. ఈ చేతుల ద్వారా దొంగతనం చేయకూడదు. ఈ చేతుల ద్వారా వ్యర్థమైన దాన్ని ముట్టుకొనకూడదు. ఈ చేతుల ద్వారా పొరుగు వారిది ఏది తెచ్చుకొనకూడదు. ఈ చేతుల ద్వారా అపవిత్రమైన ఏమి కూడా మనం చేయకూడదు. అర్థమైందా? ఈ చేతుల ద్వారా అపవిత్రమైన ఏమీ మనం ముట్టుకొనకూడదు. ఎందుకని? దేవుడికి కావాల్సింది శుద్ధమైన చేతులు, పరిశుద్ధమైన చేతులు. అందుకని తిమోతి రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదువునా. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో పురుషుల గురించి రాస్తూ ఏమన్నాడు అంటే, ఒక మాట అన్నాడు. చదువునా. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 లేదా 2వ అధ్యాయం 8వ వచనం. 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. అంటే పురుషులకే కదన్నయ్య అనుకుంటారా? కొన్నిసార్లు స్త్రీలకు రాసిని పురుషులకు వర్తిస్తాయి, పురుషులు రాసిని కూడా స్త్రీలకి వర్తిస్తాయి. అయితే ఇక్కడ పురుషుల గురించి పౌలు ఏం చెప్తున్నాడు అంటే, కోపము లేని వారై. కోపం పురుషులకి ఎక్కువ ఉంటుందా, స్త్రీలకి ఎక్కువ ఉంటుందా? ఏమా చెప్పండి. అంటే ఇప్పుడు రివర్స్ అవుతుందేమో తెలియదు. ఇదివరకు పురుషులకి ఎక్కువ కోపం ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కువ స్త్రీలకు ఎక్కువ కోపం వస్తుంది. అంత రివర్స్ అయిపోతుంది అన్నమాట కదా. ఎక్కువగా పురుషులకు కోపం ఉంటుంది, రోషం ఉంటుంది, కానీ ఇప్పుడు స్త్రీలు పురుషులకు ఇద్దరికి ఒకటైపోతా ఉంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంటే, కోపము లేని వారై ఉండండి. అన్నయ్య వాక్యం కోపడమని చెప్తుందిగా అని అనొచ్చా? అంటే వాక్యంలో ఉంది, కోపడు కానీ పాపము చేయకుడి. అంటే కోపడు కానీ పాపం చేయకూడదు అంటే అర్థం ఏంటి? ఒకవేళ ఉదయకాలం నీవు పిల్లల మీదో, భార్య మీదో, భర్త మీదో, ఇంట్లో వాళ్ళ మీద కోపడ్డావు అనుకోండి, సహజంగా కోపం వస్తుంది. నష్టం జరిగినప్పుడు కోపం వస్తుంది, కష్టమైనప్పుడు కోపం వస్తుంది. అయితే కోపం వచ్చినప్పుడు కోప్పడి సాయంకాలం కల్లా ఏం కావాలా? నాన్న చెప్పండి. సాయంకాలం కల్లా సమాధాన పడాలి. ఆ కోపం 2 రోజులు అయిపోయింది అనుకోండి, 1 రోజు దాటింది అనుకోండి, సూర్యుడు అస్తమించాడు అనుకోండి, సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఆ కోపం ఏమవుతుందంట? పాపముగా మారుతుంది. కోపం కూడా పాపమే. తమ్ముడైన కయ్యోనుని కోపం వచ్చి హేబేలును కయ్యోను చంపాడు.
కోపం మంచిది కాదు. కుటుంబాల్లో కోపం మంచిది కాదు. భార్య కోపం ఉండటం మంచిది కాదు. భర్త కోపం ఉండటం మంచిది కాదు. పిల్లల కోపం ఉండటం మంచిది కాదు. కోపము ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, మూఢుని కోపం ఇసుక కంటే బరువైనదంట. అంటే మూర్ఖుని కోపం ఎలాంటిది? ఇసుక కంటే బరువైనది. మనం చూస్తున్నాం కొంతమంది కోపాలు అంటే ఎంతవరకు వెళ్ళిపోతున్నాయంటే భార్యని చంపేంతవరకు వెళ్ళిపోతున్నాయి కోపాలు. కొన్నిసార్లు కడుపును పుట్టిన బిడ్డల్ని చంపే వరకు వెళ్ళిపోతున్నాయి కోపాలు. కొన్నిసార్లు ఒకే రక్తం పంచుకొని పుట్టి ఒకే పేగు నుండి వచ్చి చంపేవందకే వెళ్ళిపోతున్నాయి. ఇదివరకు ఈ సమయాల్లో భర్త భార్యని చంపిన వార్తలు మనం విన్నాం. కానీ నేటి దినాల్లో ఏ వార్తలు వింటున్నాం అంటే భార్యలే భర్తల్ని చంపేస్తా ఉన్నారు. ఎంత దారుణమైన లోకంలో ఉన్నామో. ఇదంటే కారణం ఏంటి? కోపం. కోపం కోపము నష్టానికి, కష్టానికి దారి తీస్తుంది. సోదరులారా, నేను ఒక మాట చెప్తా వినండి. కోపం సహజంగా వస్తుంది. కానీ కోపం వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మౌనంగా ఉండండి. అర్థమవుతుందా? సిస్టర్స్ కూడా కోపం వస్తుంది. పని ఎక్కువ, ఇంట్లో పని ఎక్కువైంది అనుకోండి, ఇంటి నిండా పిల్లలు ఉన్నారు, నువ్వే పని అంతా చేయాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూర్చొని టీవీ చూడటమో సెల్ ఫోన్ చూడటమో ఏదో ఆట ఆడుకుంటా ఉంటారు. ఎట్లుంటుంది తల్లికి? ఎట్లుంటుంది? ఎక్కడలేని కోపం వచ్చింది. ఆ తెప్పలు తీసుకొని వాళ్ళు మాడు మీద బాధ అనిపించింది కదా. పిల్లలు ఆడుకుంటూ తల్లి పని చేస్తుంటే ఇంకా తల్లి మీద జోకులు వేస్తూ ఉంటారు. మమ్మీ చూడు ఇన్ని అంటులు తోమాల్సిందే రోజు అని జోకులు వేస్తూ ఉంటారు. అప్పుడు తల్లికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. భర్త మీద కోపం వస్తుంది, భార్య మీద, పిల్లల మీద కోపం వస్తుంది, అత్తమామ మీద కోపం వస్తుంది. ఎక్కువ ఒత్తిడి ద్వారా కోపం వస్తుంది. సిస్టర్ కూడా బాగా పనిచేసినప్పుడు కోపం వచ్చింది. నేను స్కూల్ చేయడానికి ఏమంటానంటే, బీపీ మాత్రం వేసుకున్నావా? బీపీ మాత్రం వేసుకున్నావా? బాగా కోపం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు మౌనంగా ఉండండి. అప్పుడేమైంది? జరజరా కిందకి దిగిపోతుంది. సోదరులారా, కోపము ద్వారా నష్టపోయే ప్రమాదాలు ఉన్నవి. కోపం మంచిది కాదు. అందుకని పురుషులకి స్త్రీలకి ఏం చెప్తున్నాడు? పురుషులు కోపము లేని వారై, సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయవలెను. అంటే చేతులు చాలా పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి మన అర్పణ అర్పించేటప్పుడు మన చేతులు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మన చేతులు చాలా పవిత్రంగా ఉండాలి. అంటే చేతులు ఇకలోక మాలిన్యం అంటకుండా చేతులు చాలా శుభ్రంగా ఉండాలి. చేతులు చాలా పవిత్రంగా ఉండాలి. అది మూడోది. రెండోది, నాలుగోది ఏం చెప్పాడు అంటే, చూడనా, శుద్ధమైన హృదయం గలవాడే. హృదయం ఎప్పటికప్పటికి ఎలా ఉండాలి? హృదయంలోకి చెడ్డ తలంపులు వచ్చేస్తాయి, చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి. అరే ఇది చేద్దాం అది చేద్దాం అని హృదయం ప్రేరేపిస్తూ ఉంటుంది. హృదయంలోకి చెడ్డ తలంపులు వస్తాయా రావా? హృదయంలో చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి. హృదయంలోనికి చెడ్డ మనసు వచ్చేస్తుంది. అయితే ఏం చేయాలా? హృదయం ఎప్పటికెప్పటికి ఏం చేయాలంటే కడుక్కోవాలి. అంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. వినండిరా, ఎప్పటికెప్పుడు హృదయాన్ని కడుక్కోవాలి. ఎలా? ప్రభు రక్తము చేత. చిన్న వ్యర్థమైన తలంపు వచ్చింది అనుకోండి, మనసులో ఏం చేసుకోవాలంటే, ప్రభా వ్యర్థమైన తలంపు వచ్చింది, నన్ను కడుగు. ప్రభా వ్యర్థమైన ఆలోచన వచ్చింది, వ్యర్థమైన తలంపు వచ్చింది,
పొరుగువారు తీసుకోని వాళ్ళ మనసు వచ్చింది, పొరుగువారు దొంగిలించాలని మనసు వచ్చింది. ఒక స్త్రీని చూసినప్పుడు ఆ స్త్రీ మీద ఆశ కలిగింది, ఒక పురుషుని చూసినప్పుడు ఆ పురుషుని మీద ఆశ కలిగింది. వినండి, ఇలాంటిప్పుడు సహజంగా వస్తాయి. అపవాది కొన్నిసార్లు ప్రేరేపిస్తాడు, హృదయములో అపవాది ప్రేరేపిస్తాడు. అపవాది మనలను ప్రేరేపిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మనం కడుక్కోవాలి. ప్రభా, ఈరోజు చెడ్డ తలంపు వచ్చింది, ఈరోజు చెడ్డ ఆలోచనలు వచ్చాయి, ఈరోజు అర్థమైన మనసును ఆలోచించింది అని ఎప్పటికెప్పటికెప్పటికప్పుడు ఏం చేయాలా? క్రీస్తు రక్తములో మనము కడుక్కోవాలా. ఏం కడుక్కోవాలా? చేతులు కడుక్కోవాలా, హృదయాన్ని కూడా కడుక్కోవాలా, అవసరమైతే దేహాన్ని కూడా కడుక్కోవాలా. మీకు చెమట వాసన వచ్చింది అనుకోండి, సెంటు కొట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు 2 వాసనలు అవుతాయి కదా. చెలిగా చెమట వాసన వచ్చింది అనుకోండి, చెమట వాసన పోవాలని సెంటు కొట్టుకుంటే సెంటు వాసనే చెమట వాసనే. అంటే దేహం శుద్ధి కావాలంటే ఏం చేయాలా? ఎరా నీటితో శుభ్రంగా స్నానం చేయాలి, కడుక్కోవాలి. అంటే చేతులు కడుక్కోవాలి, దేహం కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని చేత దీవించబడాలంటే పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంటే లోపల పరిశుద్ధత ఉండాలి, బయట కూడా పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. చూడండి, నేను ముగిస్తాను, రండి. ఏమన్నాడు ఇక్కడ? అట్టివాడే యెహోవా వలన ఆశీర్వాదమునందును. ఎట్టివాడు? చెప్పండి, నేను ముగిస్తాను. ఎట్టివాడు? ఏమా ఎట్టివాడు? ఎరా చెల్లిగా చెప్పరా, ఎట్టివాడు? ఎట్టివాడు దేవుని చేత దీవించబడేది, వ్యర్థమైన దాని మీద మనసు పెట్టక. రెండోది కపటముగా ప్రమాణము చేయక. మూడోది నిర్దోషమైన చేతులు. నాలుగోది శుద్ధమైన హృదయం గలవాడే దేవుని చేత దీవించబడతాడు. ప్రియమటి వాళ్ళారా, మనము మన కుటుంబాలు దీవించబడాలి అంటే ఈ 4 ప్రాముఖ్యమైన లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మన మనసు దేవుని మీదనే ఉండాలి. రెండవది, కపటముగా ప్రమాణం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, మోసం చేయొద్దు, అబద్ధముగా మనం ప్రమాణం చేయొద్దు. రెండవది, మూడవది నిర్దోషమైన చేతులు. మన చేతులు చాలా పరిశుద్ధంగా ఉండాలి. రెండవది పరిశుద్ధ హృదయం, శుద్ధ హృదయం. ఎప్పటికెప్పటికి మనం కడుక్కోవాలి. మనం పైనుంచే ఊడిపడలేదు, భూమి మీద ఉన్నాం. ఎప్పటికెప్పటికి మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పటికెప్పటికి మనం దేవుని కొరకు నిలబడాలి. అందుకని కొరింథీ పత్రికలో పౌలు చెప్తూ అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు, చెప్పండి ఆ ముక్క, నిలుచున్నానని తలంచుకున్నవాడు, చెప్పండి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఆత్మీయ జీవితానికి ఒక హెచ్చరిక అన్నమాట. ఇంకా పర్లేదు, నాకు ప్రార్థన వచ్చింది, నాకు ప్రసంగాలు వచ్చాయి, నాకు అన్ని వచ్చేసినాయి, ఇక నేను అందరు నన్ను మెచ్చుకున్నారు, అబ్బా అన్నారు అని అనుకుంటున్న మనం పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఎవరు గ్యారెంటీ లేదు, నేను పడిపోను అని ఎవరైనా చెప్తారా? మనం నిలబడ్డామంటే దేవుని కృప. చెలిగా క్రీస్తులో మనం నిలబడ్డామంటే దేవుని కృప. మన భక్తి, మన ప్రార్థన ఏం కాదు. అందుకని వాక్యం చెప్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు, చెప్పండి, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అతిశయించడానికి వీలు లేదు. ఎలా పడిపోతామో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు మనం పైకి బాగానే ఉంటుంది, కానీ మనసులో పడిపోయే ప్రమాదం ఉంది, హృదయంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ శారీరకంగా పాపం చేయకపోవచ్చు, కానీ మనసులో పాపం చేసే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా?
శారీరకంగా మనం తప్పు చేయకపోవచ్చు, కానీ మనసులో తప్పు చేసే ప్రమాదం వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా మన భక్తిని కాపాడుకుంటూ, విశ్వాసతను కాపాడుకుంటూ, దేవుని కృప కింద, దేవుని కృప చాటు నుండి మనం బ్రతకాలి. అతిశయించామా అయిపోతుంది దెబ్బకి. కనుక మనం దేవుని చేత దీవించబడాలంటే ఇట్టివాడు యెహోవాను ఆశీర్వాదం పొందుతాడు. దేవుని చేత మనం దీవెన బ్లెస్ చేయబడాలంటే ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కలిగి ఉండటానికి, ప్రభు కొరకు మనం నిలిచుంటానికి ప్రభు మనకి సహాయము